అందరికీ నమస్కారం. పసిడి పలుకుకి స్వాగతం. 2024 ఎన్నికల ఫలితాలు జూన్ 4న వస్తాయి. కానీ ఈ లోపలే చాలామంది పొలిటికల్ అనలిస్టులు రకరకాల పత్రికలలో అలాగే టీవీలలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. వారి యొక్క అనుభవాన్ని, వారి యొక్క పొలిటికల్ ఎనాలిసిస్ని దృష్టిలో పెట్టుకుని రకరకాల విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. వీరిలో యోగేంద్ర యాదవ్ మనకి తెలుసు, ఇంతకుముందు సెఫాలజిస్ట్గా పనిచేసి ఉన్నారు. ఈయన ఈసారి భారతీయ జనతా పార్టీకి సొంతంగా మెజారిటీ రాదు, దాదాపు 90 స్థానాలు తక్కువ వస్తాయి, అలాగే ఎన్డీఏకి 268 వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది అని. అంటే కష్టమైనా కూడా దాదాపుగా మళ్ళీ ఎన్డీఏనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది అని యోగేంద్ర యాదవ్ ఒప్పుకున్నట్టే కనిపిస్తూ ఉంది. రెండవ వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఈయన ఇంతకుముందు భారతీయ జనతా పార్టీకి పొలిటికల్ ఎనలిస్ట్గా పనిచేశారు. అలాగే మమతా బెనర్జీకి, వైఎస్ఆర్సీపీకి కూడా పనిచేశారు. 2019లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గెలుపుకి ఈయన యొక్క వ్యూహాలు, ఈయన యొక్క చాణక్యం చాలా దోహదపడింది అని అందరూ ఒప్పుకునేటువంటి నగ్న సత్యం. ఇదే ప్రశాంత్ కిషోర్ ఈ మధ్యకాలంలో ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలలో భారతీయ జనతా పార్టీకి ఈసారి 2019 కన్నా సీట్లు పెరుగుతాయి, కొన్ని రాష్ట్రాల్లో స్థానాలు తగ్గినప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ వీటిల్లో, అలాగే తమిళనాడు, కేరళలో కూడా స్థానాలు వస్తాయి, పెరుగుతాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి ఇంకొక మాట ఏంటంటే, ఈసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని చవిచూస్తుంది, ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అని. అలాగే ఇంకొక పొలిటికల్ అనలిస్ట్ నరేష్ అరోరా, డిజైన్ బాక్స్డ్ అనేటువంటి సంస్థకి కోఫౌండర్, అలాగే పొలిటికల్ అనలిస్ట్. కిందటేడాది కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి ఈయన యొక్క వ్యూహాలు చాలా తోడ్పాటు చేశాయి అని అందరూ ఒప్పుకుంటూ ఉంటారు. అలాగే రాజస్థాన్లో కూడా కాంగ్రెస్కి పనిచేశారు, కానీ అక్కడ కాంగ్రెస్ విజయం సాధించలేకపోయింది. ఈ నరేష్ అరోరా మొన్న ది ప్రింట్ అనేటువంటి పత్రికకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో 2019లో భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకి ఏ రకమైనటువంటి స్థానాలు వచ్చాయో ఈసారి కూడా అలాగే వస్తాయి, పెద్దగా మార్పు ఉండదు అని చెప్పడం జరిగింది. అలాగే కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు కూడా 2019లో ఏ రకమైనటువంటి స్థానాలు వచ్చాయో అవే వస్తాయి అని చెప్పడం జరిగింది. వీళ్ళు కాకుండా అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ ఇయాన్ బ్రమ్మర్, ఈయన మొన్న మధ్య ముంబైకి వచ్చారు. ముంబైలో ఎన్డీటీవీ ప్రాఫిట్ అనేటువంటి టీవీతో మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి 295 నుంచి 305 మధ్యలో స్థానాలు వస్తాయి, కాబట్టి మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం, నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అవడం తన యొక్క విశ్లేషణలో జరిగి తీరేటువంటి సంఘటన అని ఆయన పేర్కోవడం జరిగింది. అంతేకాకుండా రాజస్థాన్లోని సట్టా బజార్ అంటే పందాలు కడుతూ ఉంటారు, రకరకాల విషయాల మీద పందాలు కడుతూ ఉంటారు. వాళ్ళు కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నట్టుగా పత్రికలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి.
వీటన్నిటి మధ్యలో నేను ఒక వీడియో చూడడం జరిగింది. అది మీతో పంచుకుంటే బాగుంటుంది అని చెప్పి అనిపించింది. ఒక అస్ట్రాలజర్ కేఎం సిన్హా ఈయన చెప్పినటువంటి 51 ప్రిడిక్షన్స్ 2024 ఎన్నికల గురించి. వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి నాకు అనిపించినవి మీకు తెలియజేస్తున్నాను. ఇవి జూన్ 4న మనందరం కంపేర్ చేసుకోవచ్చు ఆయన చెప్పినవి ఎంతవరకు నిజమయ్యాయి అని. వీటిల్లో మొట్టమొదటిది మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. రెండవది పశ్చిమ బెంగాల్లో టీఎంసీ కన్నా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి. ఒడిశాలో పార్లమెంటు స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ వచ్చినప్పటికీ రాష్ట్ర శాసనసభలో మళ్ళీ బీజేడీయే అధికారంలోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్డీఏ కూటమి అధికారాన్ని తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో అధికారం చేతులు మారుతుంది. అన్నిటికన్నా ఆశ్చర్యపరిచేటువంటి ప్రిడిక్షన్ ఈయన చేసింది ఏంటంటే రాయ్బరేలీలో రాహుల్ గాంధీ ఓడిపోతారు. ఇది మనం జూన్ 4న చూడాల్సిన విషయం. ఎందుకు అనంటే 2019లో అమేథీలో ఓడిపోయారు. 2024లో రాయ్బరేలీలో కూడా ఓడిపోతారా? అలాగే ఇంకా ఆశ్చర్యం కలిగించేటువంటి ప్రిడిక్షన్ ఏంటంటే కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ శాతం పెరిగినప్పటికీ సీట్లు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ. మహా అయితే 2 రాష్ట్రాల్లో కలిపి 1-2 స్థానాలు మాత్రమే వస్తాయి. 1-2 స్థానాలు మాత్రమే వస్తాయి అని అంటే అన్నామలై కూడా కోయంబత్తూరులో ఓడిపోతారా? లేదు అంటే త్రిశూర్లో సురేష్ గోపి, తిరువనంతపురంలో రాజీవ్ చంద్రశేఖర్ వీళ్ళు కూడా గెలిచేటువంటి అవకాశం లేదా? 1-2 స్థానాలు అనంటే ఎవరు గెలుస్తారు ఈ 2 రాష్ట్రాల నుంచి? ఇది మనం జూన్ 4న ఉత్కంఠతో చూడాల్సినటువంటి విషయం. ఈ రకంగా 5 విడతలు పూర్తయి ఉన్నాయి. రేపు 6వ విడత పోలింగు, మళ్ళీ జూన్ 1న 7వ విడత ఎన్నికలు, దాని తర్వాత జూన్ 4న ఎన్నికల ఫలితాలు. ఉత్కంఠతో జూన్ 4 వరకు రాజకీయాల మీద ఆసక్తి ఉన్న ప్రతివారు వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. పసిడి పలుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కండి. తద్వారా మీకు కొత్త వీడియోలు పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్స్ అందుతాయి.